శాలిని నీకో విషయం చెప్పడానికి వచ్చాను అని చెప్పేసి అనేసరికి, ఏం విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది శాలిని. అదేంటి శాలిని, రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నట్లుగా ఉంది నీ వాలకం. అసలు ఇంట్లో ఎంత జరుగుతూ ఉంటే ఏమీ తెలియనట్ల అలా ఉంటున్నావేంటి? చంద్ర మాయ బయటికి పంపించేయడంలో దాని గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ చంద్ర మాయని ఉండమని చెప్తుందేంటి? దానికి మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ అని పేరు పెట్టిందేంటి? అయినా కాసేపు ఉండమని చెప్తుంది, కాసేపు వెళ్ళిపోమని చెప్తుంది. అసలు చంద్ర ఏం చేస్తుందో అసలు గడిబిడిగా ఉంది. మాయ విషయంలో కోపంగా ప్రవర్తిస్తుంది, సిటమే ప్రేమగా మాట్లాడుతుంది అని అనేసరికి, అవునా ఆంటీ, నాకు ఆ విషయంలో డౌట్గానే ఉంది చంద్రకి అని అనేసరికి, కదా నాకు అదే విషయం డౌట్గా ఉంది. చంద్ర అసలు ఏం చేస్తుంది, ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను ఆంటీ అని చెప్పేసి అంటూ ఉంటుంది శాలిని. ఇక అలా అవును, నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను అని కామాక్షి అనేసరికి ఇక ఆలోచిస్తూ ఉంటుంది శాలిని. నేనేంటి ఈవిడితో కలిసిపోయాను, ఇప్పుడు కానీ ఈవిడితో కలిసిపోతే ఖచ్చితంగా క్రాంతికి నాకు మళ్ళీ గొడవలు స్టార్ట్ అవుతాయి. ఈవిడ చెప్పేస్తుంది, ఎంత తెలివి తక్కువగా ఎలా ఆలోచించాను అని చెప్పేసి అనేసరికి, దీన్ని ఎలా అయినా కవర్ చేయాలి అని అనేసరికి, మీకెందుకు ఆంటీ, అసలు నాకెందుకు ఇదంతా చెప్తున్నారు, మీరు అసలు చంద్ర గురించి ఎందుకు అలాగా మాట్లాడుతున్నారు, అసలు చంద్ర ఏం చేస్తే మీకెందుకు, ఎలా ప్రవర్తిస్తే మీకెందుకు, అన్ని విషయాలు మీకే కావాలా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఎప్పుడు చంద్ర అది చేస్తుంది ఇది చేస్తుంది అని వచ్చి నా దగ్గర నష్టపెడతారేంటి అని అనేసరికి, అదేంటి శాలిని, ఇప్పుడే బాగా మాట్లాడా కదా, మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావేంటి అని కామాక్షి అంటూ ఉంటుంది. అయినా ఇంట్లో విషయాలు ఇంట్లో వాళ్ళకి కాకుండా ఇంకా ఎవరికి చెప్పుకుంటాం అని అనేసరికి, ఇంట్లో విషయాలు ఇంట్లో చెప్పుకోండి ఆంటీ, కాదనలేదు, కానీ నాతో ఎందుకు మాట్లాడుతున్నారు అని అనేసరికి, అదేంటి శాలిని, నువ్వు కూడా ఇప్పుడు బాగానే మాట్లాడావు కదా, ఇప్పుడు నీకేమైంది అని అనేసరికి, నాకెందుకు వాళ్ళ విషయాలు, నా గురించి నాకే పట్టింపు, ఇదే తలనొప్పిగా ఉంది అంటే వేరే విషయాలు చెప్పి నాకు ఇంకా హెడేక్ తెప్పిస్తున్నారేంటి, నాకు మరి ఇంకేం పని పాట లేదనుకుంటున్నారా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయినా మీరు ఎందుకు ఆ చంద్ర గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు అని అనేసరికి, అవునులే, నీ కాపురం నీకు చక్కబెట్టుకోవడానికే నీకు టైం కుదరదు, ఇంకా వేరే వాళ్ళ కాపురాల గురించి నువ్వేం మాట్లాడతావులే అని కామేశ్వరి అనేసరికి, నేను బాగానే ఉన్నాను క్రాంతి, నేను చాలా హ్యాపీగా ఉన్నాం, క్రాంతి నాతో కలిసిపోయాడు తెలుసా అని అనేసరికి, చంద్రకే అనుకున్నాను, నీకు కూడా మతిపోయిందా అని చెప్పేసి అంటూ ఉంటుంది కామేశ్వరి. ఏంటంటే అని అనేసరికి,